ప్రతి చోట గణపతి నవరాత్రి ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. మన తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్లో చార్ధామ్ సెట్ను అయితే నిర్వహించారు. అయితే ఒక్కసారి మన గణపతి మండపానికి సంబంధించిన సెట్ కానీ గణపతి గురించి కానీ ఎన్ని రోజులు పట్టిందో సెట్ వేయడానికి, ఎంత ఖర్చు వచ్చిందో ఒక్కసారి మనము గణపతికి సంబంధించిన వ్యక్తి ఎవరున్నారో పెద్దలు వారితో ఒకసారి మాట్లాడదాము. చెప్పండి అన్న, ఒకసారి మన గణపతి సెట్కి ఎంత ఖర్చు వచ్చింది ఏంది అనేది పూర్తి వివరాలు ఒకసారి తెలియజేయండి. ఇప్పుడు 75 సంవత్సరాల గణేష్ ఉత్సవానికి కోసము మేము అనుకున్న ప్లాన్ ప్రకారము చార్ధామ్ సెట్ వేయాలనుకున్నాము. దానికి అప్రాక్సిమేట్లీ ఖర్చు వచ్చేసి ఒక 70 lakhs దాకా వచ్చింది. ఇది ఎందుకు ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే భక్తులు చార్ధామ్ దాకా వెళ్ళారో కష్టతరం కాబట్టి దాన్ని కామారెడ్డి చూపించాలనుకున్న ఉద్దేశంతో మనం కామారెడ్డి సెట్ వేయడం జరిగింది. దీనికి మినిమంగా ఒక 2 months నుంచి వర్క్ చేయడం జరుగుతుంది. ఈ సెట్కు వేయడానికి ఈ సెట్ వేయడంలో మా సభ్యులందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం జరిగింది. అన్ని వేళల్లో వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. రాత్రి వేళల్లో పగలు వేళాలనుకుంటా కూడా 2 months నుంచి వర్క్ చేస్తున్నాము. అద్భుతంగా జరిగింది. ఒక చిన్న వర్షం, ఎంత పెద్ద వర్షం వచ్చినా కామారెడ్డిలో, కానీ మా సెట్కి మాత్రం ఏం కాలేదు. దేవుడు కృప దాని మీద ఉంది కాబట్టి సెట్కి ఏం కాలేదు. అందరూ తండోపతండాలుగా ఈ 4-5 రోజుల నుంచి కొన్ని లక్షలాది మంది వచ్చి సందర్శించుకున్నారు. కాబట్టి మా కిరాణా అసోసియేషన్, మర్చెంట్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. వాళ్ళకి దేవుడు ఆశీస్సులు ఉంటాయని అనుకుంటున్నాం. ఇది వచ్చేసి చార్ధామ్ ఎంట్రీ. మనకి ఒకటి గోపురం మధ్యలో ఒక పెద్ద గోపురం ఉంటుంది, తర్వాత ఎంట్రీ ఉంటుంది, ఇంకోటి ఎగ్జిట్ ఉంటుంది ఎంట్రన్స్లో. అంటే చాలా పబ్లిక్ వస్తున్నారు కదా, మరి పబ్లిక్ కంట్రోల్ చేయడానికి ఎవరు చూసుకుంటున్నారు? పబ్లిక్ కంట్రోల్ చేయడానికి మీరు సెక్యూరిటీ కానీ లేదంటే వాచ్మెన్స్ కానీ ఎంతమంది వర్క్ చేస్తున్నారు? మనము దానికోసము బార్గెట్లు వేయడం జరిగింది. ఎట్లయితే గుడిలో అయితే ఏదైతే వేస్తామో అలాగే వేయడం జరిగింది. ఒక 40 నుంచి 50 మంది సెక్యూరిటీ గార్డ్స్ పెట్టడం జరిగింది. మనం బౌన్సర్స్ కూడా ఉన్నాం. అలాగే సీసీ కెమెరా అండర్ పనిచేస్తాం. చార్ధామ్ సెట్ ఏదైతే నిర్వహించారు కదా మీరు, అంటే ఎన్ని రోజులు టైం తీసుకున్నారు? ఎంతమంది వరకు పనులు వచ్చారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ సెట్ వేయడానికి? ఇంచుమించు 60 రోజులు టైం తీసుకోవడం జరిగింది. వీళ్ళు వెస్ట్ బెంగాల్, అంటే మన సిద్దిపేట వారు కేపీకే ఈవెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే వెస్ట్ బెంగాల్ వర్కర్స్ తోని ఇక్కడ 60 రోజుల నుంచి ఒక 50 మంది, అప్రాక్సిమేట్లీ ఒక 50 మందితోని 60 రోజులు నిరంతరంగా పనిచేయడం జరిగింది. టైంకి ఏదైతే టైం అనుకున్నామో ఆ టైం మనకు అప్పుడే చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు చెప్పండి అన్న, ఈ విగ్రహం ఏదైతే ఉందో ఇది మరి మీరే తయారు చేయించారా లేదంటే ఎక్కడి నుంచి అన్న తీసుకురావడం జరిగిందా? ఇది విగ్రహం ఇది తమిళనాడు బేస్ లో తయారు జరిగింది. కానీ వ్యక్తి మాత్రము మన కామారెడ్డికి సంబంధించిన వ్యక్తి వెంకటేష్ గారు అనే వ్యక్తి ద్వారా మనము ఈ విగ్రహాలన్నీ తయారు చేయడం జరిగింది. ఇది చార్ధామ్లో ఫస్ట్ యాత్ర యమునోత్రి కాబట్టి యమునోత్రి అమ్మవారిది ఇది. ఎందుకంటే యమునోత్రి నుంచి యాత్ర అనేది చార్ధామ్ యాత్ర చాలా అవుతుంది కాబట్టి ఆ బేస్ తోటి మనం ఇక్కడ నుంచి ఫస్ట్ ఇది యమునోత్రి, తర్వాత ఇంకా అన్ని గుళ్ళు మనం చూద్దాం, ముందు చూపిస్తాం. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మనము ఏదైతే కొండల ఉంటుందో అదే విధంగా సెట్ చేయడం జరిగింది. మనం కొండల మధ్యలోకి వెళ్ళి ఏదైతే యాత్రకు వెళ్తామో పైకి, కొండపైకి, అదే విధంగా మనం కూడా అట్లనే వెళ్తుంటాం కొండల మధ్యలోకి వెళ్ళి. ఫస్ట్ వచ్చేసి యమునోత్రి అయిపోయేది, ఇప్పుడు వచ్చేసి గంగోత్రి. ఈ గంగోత్రి అమ్మవారిది కూడా సేమ్ విగ్రహం మన వెంకటేశ్వర దారినే చేయడం జరిగింది. ఇక్కడ ఎందుకు ఏందనేది మనం లాస్ట్ లో చెప్తాను ఈ విగ్రహాల గురించి అన్ని. అంటే విగ్రహాలన్నీ ఒకటి దగ్గర నుంచి తీసుకొచ్చారా లేదంటే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క ప్లేస్ నుంచి తీసుకొచ్చారా? విగ్రహాలన్నీ అందరూ ఒకటే వ్యక్తి మనకు చేయడం జరిగింది. ఇవంతా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు కదా, మరి పబ్లిక్ ని ఆపగలుగుతుందా ఇవంతేనా? మనం వంతెన అనేది రోజు డే బై డే మనము రోజు చెక్ చేస్తుంటాము, కింద పర్యవేక్షణిస్తుంటాము, కింద ఏమున్నది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది చేస్తాము. ఎందుకంటే ఏ చిన్న డ్యామేజ్ అయినా భక్తులు మనం ముఖ్యం కాబట్టి భక్తుల గురించి శ్రేష్ట ప్రతి ఒక్క ఈ వేళ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి నైట్ పూట మళ్ళీ మార్నింగ్ పూట ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. బాగానే అన్న. ఇక్కడ వంతెన చూసుకుంటే చాలా హైట్ లాగా అయితే అనిపిస్తుంది. ఇది వచ్చేసి మొత్తం 20 feet పైన పెట్టాము. ఎందుకంటే మన కొండల ఎఫెక్ట్ కావాలి కాబట్టి, ఏదైతే మనం కొండలాగా పోతున్నాం కాబట్టి ఆ ఎఫెక్ట్ కావాలి కాబట్టి 20 feet మీద ఇంకొక 30 feet ఓవరాల్ గా మన మండపం వచ్చేసి కేదార్నాథ్ మండపం వచ్చేసి మొత్తం 65 అడుగులు ఉంటుంది. మొత్తం లాస్ట్ ఎడ్జ్ వరకు 65 అడుగులు ఉంటుంది. ఇది వచ్చేసి మన కేదార్నాథ్ టెంపుల్. ఇది
ఈ వే వచ్చేసి ఓన్లీ విఐపీస్ కోసం పెట్టాము. ఎందుకంటే కొందరు ఏజ్డ్ వాళ్ళకి, కొందరు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళ కోసం ఇది విఐపీ అండ్ వాళ్ళ గురించి మనం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ కొండలు ఎక్కడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి డైరెక్ట్ దర్శనం కోసం వాళ్ళ కోసం ఇది పెట్టడం జరిగింది. మన చార్ధామ్ సెట్ లో లాస్ట్ చివరిదైన మన బద్రీనాథ్ టెంపుల్ గురించి చెప్పడం జరుగుతుంది. లాస్ట్ వచ్చేసి మన బద్రీనాథ్ టెంపుల్, ఇది విష్ణుమూర్తి గారిది. ఈ విగ్రహం కోసం కూడా చాలా కష్టపడడం జరిగింది. లాస్ట్ రోజు వరకు మనకి ఇది విగ్రహం అందుబాటులో రాలేదు. లాస్ట్ రోజు మాత్రము అద్భుతంగా మనకి ఈ విగ్రహం ఇచ్చారు వెంకటేష్ గారు, విష్ణుమూర్తి గారికి. అంతే అలంకారంతో చేపియడం జరిగింది. కొద్దిగా వర్షం కావడంగా కొద్దిగా షేడ్ అయింది కాబట్టి అంతకంటే ఎక్కువ అద్భుతంగా ఉంది. ఇప్పుడు కూడా లైట్ ఎఫెక్ట్ లో ఇంకా అద్భుతంగా ఉంటది. ఈ విష్ణుమూర్తి విగ్రహం అనేది మనం సపరేట్ గా చేపించడం జరిగింది. ఇది లేకుండా యాక్చువల్ గా విష్ణుమూర్తిది. మిగతా అమ్మవార్లు అయితే మనకు తొందరగా దొరికాయి, కానీ విష్ణుమూర్తి మాత్రం ఒకటి లేటుగా దొరికింది. ఏదైతే మనం ఇవన్నీ చూపించడం జరిగింది ఈ చార్ధామ్ యాత్ర అని, ఈ చార్ధామ్ యాత్రకు ఎంతో అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు సుమారుగా ఒక 2 లక్షల మంది ఒక 4-5 రోజులనే 2 రోజులు వర్షం పడ్డ తర్వాత కూడా మనకి రెస్పాన్స్ అనేది భక్తుల తాకిడి ఎక్కువైపోయింది. ఒక 2 రోజులు అయితే మేము కంట్రోల్ చేయలేకపోయాము. ఈ రోజు ఇప్పటి వరకు మోస్ట్ ఒక 2 లక్షల చిల్లర భక్తులు దీన్ని సందర్శించుకున్నారు. ఎందుకు అంటే ఇది ఇంచుమించు ఒక 4-5 జిల్లాలలో, ఇంచుమించు తెలంగాణలో టాప్ మోస్ట్ లో ఒక 5 అంటే ఇది మా కామారెడ్డికి సంబంధించిన కిరాణా మర్చెంట్ అసోసియేషన్ జరిగే దాంట్లో మా ప్లేస్ ఉందని మేము గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. తెలంగాణలోని గంజి యాడ్లో ఉంది కాబట్టి మాకు స్పేస్ కూడా అద్భుతం దొరికింది. ఒక 2 ఎకరాలు దొరికింది. ఆ 2 ఎకరాలలో ఇంత అద్భుతంగా మేము సృష్టించడం జరిగింది. సెట్ అయితే మరి చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు చాలా భారీగా సెట్ కనిపిస్తుంది. అయితే గణేష్ విగ్రహం లోపలికి తీసుకోవడం ఎలా జరిగింది? గణేష్ విగ్రహం తీసుకుపోవడానికి చాలా కష్టతరమైంది. ఎందుకంటే మేము 20 అడుగుల పైకి, 20 అడుగుల పై నుంచి ఇంకొక 20 అడుగుల పైకి విగ్రహం వచ్చేసి 20 అడుగులు ఉంది. మా స్టేజ్ వచ్చేసి 20 అడుగులు ఉంది. దాని మీదకి వెళ్ళి క్రేన్తో తీసుకపోయినా, సహాయం తీసుకపోయినా కానీ అక్కడికి ఫ్రంట్ దగ్గర వచ్చింది. ఫ్రంట్ నుంచి బ్యాక్ దగ్గర తీసుకుపోవడానికి మినిమం మాకు ఒక 6 to 7 hours పట్టింది. ఒక 50 మంది లేబర్స్ తోని దాన్ని వెనకకి తీసుకెళ్ళడం జరిగింది. అంత పెద్ద ఐడియల్గా కష్టతరమైనా సరే ఎక్కడ ఇబ్బంది కావద్దని ఒక 5 గంటలు శ్రమించి ఇంచుమించు ఆడికి బ్యాక్ తీసుకోవడం. గణపతికి సంబంధించి పూజ విధానం కానీ 9 రోజుల పూజ విధానాలు ఎలా జరుగుతున్నాయి? మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వెనకాల యజ్ఞశాల కూడా కనిపిస్తుంది మాకు. మనము కామానికి సంబంధించిన వాసవి కనక పరమేశ్వరి పంతులు గారిచే కాసర్ల కృష్ణమూర్తి గారు పంతులు గారితో మనము 9 రోజులు 9 యజ్ఞాలు చేయించడం జరుగుతుంది. రుద్రహోమము, శివపర్తి కళ్యాణము ప్లస్ రాజశమన హోమము, ప్రతిరోజు ప్రతి ఒక్క హోమము, చండీ హోమంలో అన్ని హోమాలు 9 రోజులు 9 హోమాలు భారీ ఎత్తున చేస్తున్నాము. పబ్లిక్ కూడా హోమాలలో మా సభ్యులు ఎవరైతే ఉన్నారో సభ్యులు ఇంచుమించు రోజుకు కనీసం ఒక 25-26 మంది, ఒక 30 మంది దాకా మన హోమాలు చేయడం జరుగుతుంది. రోజు ఎంత పెద్ద ఎత్తున అనుకున్నామో అంత పెద్ద ఎత్తున చేస్తున్నాము. కొద్దిగా వర్షపాతం కొద్దిగా అక్కడక్కడ డిస్టర్బ్ అవుతుంది, కానీ మేము అనుకున్న దానికంటే రీచ్ ఎప్పుడో ఒక 2 రోజుల్లోనే మేము దాటిపోయాము. సుమారుగా మొత్తం మీకు సెట్ కానివ్వండి, లైటింగ్ చూసుకుంటే భారీ లైటింగ్ సెటప్ కూడా ఉంది, యజ్ఞశాల కానివ్వండి, ఇంకేదైనా కావచ్చు, మొత్తం కలిపి ఎంతవరకు ఖర్చు వచ్చింది? మోస్ట్ ప్రాబ్లమ్ అప్రాక్సిమేట్ చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడైతే ఫుల్గా అయితే చెప్పలేము. ఒక అప్రాక్సిమేట్లీ ఒక 70 to 80 మధ్య ఉంటుంది ఖర్చు మాత్రం. ఎందుకంటే ఇప్పుడు చెప్పలేము, లాస్ట్ లెక్క అయితే ఎంత అవుతుందో అప్పుడు ఆ విధంగా అప్పుడు చెప్పగలుగుతాము. అలాగే మా సభ్యులు ఇంకో కొద్దిమంది బాడీ మెంబర్స్ రాలేదు. ఎందుకంటే సడన్ గా మేము వీడియో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ సహాయం కూడా ఇక్కడ ఎంతో ఉంది. ఇక్కడ ఉన్న బాడీ మెంబర్స్ తో పాటు వాళ్ళ సహాయం కూడా ఎంతో ఉంది. ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి మాకు ఒక 1 నెల రోజులు మా సమావేశంలో 10 మంది బాడీ కూర్చొని తర్జన భర్జన చేసుకున్నాము. చివరికి వచ్చేసి చార్ధామ్ సెట్టింగ్ చేస్తే చాలా భక్తులు వచ్చి దర్శించుకుంటారని చెప్పేసి మా కాన్సెప్ట్ తోటి దీని ముందుకు వచ్చాము. ఈ కాన్సెప్ట్ తయారు చేయడానికి కేపీకే ఈవెంట్స్ వాళ్ళు చేశారు. దీన్ని వెస్ట్ బెంగాల్, కలకత్తా నుంచి లేబర్ తీసుకొచ్చారు. దాదాపు 60 రోజులు సమయం పట్టింది. దీనిలో భాగంగా మా కార్యవర్గం అంతా సపోర్ట్ చేసినారు. అంతేకాకుండా మా అధ్యక్షుడు సుకుమార్ మాత్రం నిరంతరం ఇంటికి పోలేడు. రోజుకు 2 గంటల సమయం ఇంటికి కేటాయించిండు. దాదాపు 45 రోజుల నుంచి ఆయనకు మేము ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం, రుణపడి ఉంటాం. మీరు 60 రోజులు తీసుకున్న సమయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన మనుషులు ఎంతమంది వచ్చారు? వాళ్ళకి స్టేయింగ్ కానీ, వాళ్ళకి ఫుడ్ కానీ ఎక్కడ చూసుకున్నారు? చేయడానికి వాళ్ళకి ఇక్కడనే మన షెడ్, మన
మండపం దగ్గరనే వాళ్ళకు రూమ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు రోజు మార్నింగ్ టిఫిన్ కానీ లంచ్ నైట్ టిఫిన్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళకు నిరంతరం అన్ని సదుపాయాలు సమకూర్చినాం. యజ్ఞశాల ఏదైతే కనిపిస్తుంది కదా దానికి సంబంధించిన పూజలు ఎన్ని రోజులు జరుగుతున్నాయి, ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు? ఈ మా కిరావర్త సంఘ ప్రధాన అర్చకులు కాసల కృష్ణమూర్తి గారు వారి తరపున 5 పంతులు వచ్చి ఇక్కడ 9 నవరాత్రులు అంగరంగ వైభవంగా యజ్ఞాలు జరిపించారు. ఇందులో ముఖ్యంగా చండీ హోమం ఒకటి, రాధాశ్యామల హోమం, గణపతి హోమం, ఇలా 9 నవరాత్రులు చాలా బాగా నిర్వహించారు. ఇంకా శివపాత్ర కళ్యాణము చాలా బాగా నిర్వహించారు. ఇదంతా మా 142 మంది కిరావర్త సంఘ సభ్యుల సహకారంతో ఇది నిర్వహించడం జరిగింది. దీని కృషి ఒక 6 నెలల నుంచి మా ప్రెసిడెంట్ సుకుమార్ గారు సహాయశక్తుల ప్రతి ఒక్క సభ్యుని ఆమోదంతో దీన్ని అంగరంగ వైభవంగా కిరావర్త సంఘ తరపున ఇది నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రత్యేక కృతజ్ఞతలు మా సుకుమారన్నకు. జై శ్రీరామ్. మీకు ఈ సెట్ కానివ్వండి ఇంకేదైనా కావండి ఇంత డబ్బు అంటే మీరు సంఘ సభ్యులు అందరూ కలిసి వేసుకున్నారు? మేము ఇంతకుముందు మా అధ్యక్షుడు చెప్పినట్టు ఇది ఒక తెర వెనుక ఒక 60 మంది కృషి ఉంది. తెర ముందు 60 మంది కృషి ఉంది. తెర వెనుక ఒక 142 మంది సభ్యుల ప్రోత్సాహం మాకున్నది. మేము ఎవరిని కూడా బయట వారిని చందాలు అడగలేము. ఓన్లీ మాలో మేమే స్వచ్ఛందంగా మేము అడగకున్నా కానీ ఒకళ్ళు 10,000 ఇస్తున్నారు, 20,000 ఇస్తున్నారు, 50,000 ఇస్తున్నారు. ఇలా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు మాకు తోడ్పాటు అందించారు. ఇది ముఖ్యంగా మాకు చేయడానికి సంకల్పం ఏంటంటే ఇది 75వ సంవత్సరం. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ 75 సంవత్సరం ఇంత గ్రాండ్గా ఎందుకు చేస్తున్నామంటే ఇంకొక 25 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల వరకు కూడా ఇది కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి. ఇది ఒక్కటి మా సంఘ శ్రేయస్సు కోసం కాదు, ఇది లోక కళ్యాణార్థం, కామారెడ్డి కళ్యాణార్థం ఇదంతా జరగడం జరిగింది, ఇదంతా చేపేయడం జరిగింది. ఇక్కడ మంచి కార్యక్రమాలు రోజు ప్రతిరోజు నిత్య హోమం అంటారు కదా, నిత్య హోమము జరిపిస్తున్నాము. చాలా మంచిగా జరుగుతుంది. నాకు తెలిసి దీనివల్లనే కావచ్చు ఏంటంటే ఇప్పుడు మన ఇంత విపత్కర పరిస్థితులలో కూడా కామారెడ్డి ఇవాళ గట్టెక్కి బయటపడ్డదంటే మన కేదారేశ్వరుడు దయనే కావచ్చు. ఇది అందరికీ ఒక మా కిరాణా సంఘ సభ్యుల శ్రేయస్సు కోసం కాకుండా కూడా లోక కళ్యాణార్థం ఒక కామారెడ్డి కాదు, ఒక కామారెడ్డి జిల్లా అంతా సుఖశాంతులతో పాడి పంటలతో సమృద్ధిగా వర్ధిల్లాలని ఆశిస్తూ మేము ఇది నిర్వహించినాము. కావున అందరికీ మంచి జరుగుతుంది. ఇదేంటంటే మాకు శక్తికి మించింది ఇది. అందరు అనుకుంటారు కిరాణా సంఘం దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో ఏం చేసిండ్రో అనుకుంటారు, కానీ లేవు. మా దగ్గర 10 రూపాయలు ఉంటే మేము 100 రూపాయల కార్యం పెట్టినాం బస్ అంతే. అదేంటంటే 100 సంవత్సరాలు అంటే ఒక 25 సంవత్సరాల వరకు కూడా ప్రజలు ఇప్పుడు మేమంటే మా తరం తర్వాత ఇంకా వచ్చే తరం కూడా మా సుకుమార్ గౌడ్ కానీ, మా కూకుట్ల సురేష్ కానీ, భగవాన్ సత్యసాయి వెంకన్న కానీ, ప్రసాద్ మాచర్ల ప్రసాద్ కానీ, ఇప్పుడున్న కార్యవర్గం బొద్దుగుల మనోహరు వీళ్ళందరినీ జొన్నల సతీష్, నవీను, సిద్ధన్న, ఆయిల్ సిద్ధన్న వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల తర్వాత దిగిపోతారు. ఇది 2 సంవత్సరాల తర్వాత సంవత్సరంన్నర తర్వాత దిగిపోతే కొత్త బాడీ వస్తుంది. కాకపోతే ఇప్పుడు వచ్చే బాడీ ఫ్యూచర్ తరాల వారు కూడా ఇప్పుడు మా ముందు చేసిన వాళ్ళను మేము ఎట్లా గుర్తుంచుకొని కొనియాడుతున్నామో మమ్మల్ని కూడా కొనియాడతారని ఆశిస్తూ మీ గంగాప్రసాద్. అలాగే అన్న ప్రసాదాలు ఏదైతే ఉంటుందో చెప్పగలరు ఒకసారి? 75వ వార్షికోత్సవం సందర్భంగా గాంధీలో ఏర్పాటు చేసినటువంటి కిరాణా వర్తక సంఘ కామారెడ్డి వారిది ఈ రోజు పొద్దున 1 క్వింటల్ వరకు ప్రసాదాలు, సాయంత్రం 1 క్వింటల్ వరకు ప్రసాదాలు పెడుతున్నాం. అయినా సరిపోవట్లేదు. మరి ఒకటి సంఘ సభ్యులకు కానీ డే అండ్ నైట్ కూడా మొత్తము శ్రమించి చేస్తున్నారు. భక్తుల గురించి కానీ వీళ్ళ గురించి కానీ అన్న ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 60-70 మంది లేబర్లు, మా యొక్క సంఘ సభ్యులు 150 అంటే 4 వేసుకున్న 600 ఇంతమందికి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒకటి. మరి రేపు వచ్చే తరాలు కూడా గుర్తించుకొని మా కిరాణా వర్తక సంఘము రేపు వచ్చే తరాలు ఇంతకంటే భారీ ఎత్తున చేస్తారని ఆశిస్తున్నాము. ఈ యొక్క సహకరించినటువంటి గంజి వర్తక సంఘం కామారెడ్డి మార్కెట్ కమిటీ కామారెడ్డి, పోలీస్ శాఖ వారు, మున్సిపల్ వారు అందరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇది చార్ధామ్ సెట్ ఏంటంటే పోని వాళ్లకు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అక్కడ దూరం ఉంటాయి, ఇక్కడ దగ్గర చూపించడం జరిగింది. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. అది వాస్తవంగా నేను 2 సంవత్సరాల కింద పోయొచ్చిన కఠినతరమైన యాత్ర. అది మనం నడవలేంది.
కనీసమైనా అక్కడ ఏంటంటే పెద్ద మనుషులు కూడా పోలేంది అలాంటి యాత్ర. అది చల్లటి ప్రదేశము, మంచు కొండలలో ఉంటుంది, పర్వతాలు, లోయలు. అలాంటిది దాదాపు సాధ్యమైనంత వరకు చూపించడం జరిగింది. ఇది తెలంగాణలోనే మొదటిది అనుకుంటాను ఈ గణపతి నవరాత్రులకు వేసిన సెట్టు. ఇది అందరూ కూడా ఆస్వాదించి అందరూ కూడా భక్తి పారవశ్యంతో వచ్చి దర్శించుకుంటారు. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.